హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ ఆసరా 4 విడత, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. ఒకవేళ డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ వైఎస్ఆర్ ఆసరా 4 విడతకు సంబంధించి ఈ నెల 23వ తేదీన అంటే జనవరి 23వ తేదీన ఈ అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఏదైతే ఈ డ్వాక్రా గ్రూప్స్కి సంబంధించి రుణమాఫీ ఉందో ఇప్పటివరకు 3 విడతల అమౌంట్ అనేది లబ్ధిదారుల అకౌంట్లో క్రెడిట్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి 4వ విడత అమౌంట్, ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లయితే పూర్తిగా ఈ డ్వాక్రా గ్రూప్కి సంబంధించి రుణమాఫీ అనేది క్లియర్ అయితే అయినట్లు. అదేవిధంగా మరొక అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఈ లిస్ట్ అనేది మీ సమంత సజనలో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే నేమ్స్ అనేవి ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చాయి అంటే రీవెరిఫికేషన్ కోసం వచ్చాయో, ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయినట్లయితే అలాంటి వారు గ్రీవెన్స్ అనేది రైజ్ అయితే చేయొచ్చు. ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి రీసెంట్గా ఆప్షన్ అనేది ఎవరైతే ఈ డిఏ కానీ అదేవిధంగా వెల్ఫేర్ యొక్క లాగిన్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి నిజంగా ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఈ నెల 28వ తేదీ వరకు డేట్ అనేది అయితే ఇచ్చారు. కాబట్టి ఒకసారి మీకు సంబంధించిన నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లేదా ఎన్బిఎం లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.